బైక్ యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా మార్చి కూటమి ప్రభుత్వం తమ కుటుంబాన్ని వేధిస్తోందని అన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు భార్య శ్రీదేవి. టీడీపీ నేతలు తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఏదైనా ఉంటే సీదిరి అప్పలరాజుతో చూసుకోవాలి కానీ కుటుంబాన్ని వేధించడం ఏంటని ప్రశ్నించారు. యాక్సిడెంట్ అంటేనే జరగరాంది తెలియకుండా జరిగిన విషయం. ఆ ప్రమాదాన్ని కూడాను ఒక హత్య నేరం కింద వక్రీకరించారు. ఆ కుటుంబంకి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరికి కూడాను నేను నా తరపున న్యాయం జరిపిస్తాను. మా ఆయన తరపున మా కుటుంబం తరపున వాళ్ళకి నిలబడి ఉంటామని చెప్తున్నాము. వాళ్ళపై మాకు ఏ విభేదాలు లేవు. ఇందులో రెండో మార్పు కూడా లేదు. కానీ ఆ కుటుంబం విషాదాన్ని తీసుకొని వచ్చి మా కుటుంబంపై మోపి లేనిపోని నిందలు వేయడం అది ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతాం. ఒక వ్యక్తి వాహనం నడిపి యాక్సిడెంట్ చేసిన ఆ వ్యక్తి పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే సెక్షన్లు మారిపోతాయా? ప్రతిపక్షంలో మేము ఉన్న కుటుంబం ఆ ప్రమాదానికి గురవుతే ఆ కుటుంబంకి ఇబ్బందులు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం, ప్రతిపక్ష నేతలకు మరో న్యాయం అన్నట్టుందన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు భార్య శ్రీదేవి. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్ కుమారుడు సాయి 2024లో చేసిన యాక్సిడెంట్లో జోగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని గుర్తు చేశారు. కారు నడిపింది టీడీపీ ఎమ్మెల్యే గోవింద్ కుమారుడే అని బాధితులు చెప్పుకున్నారన్నారు. అధికార పార్టీ వారైతే ఒక సెక్షన్, ప్రతిపక్ష పార్టీ నేతలైతే మరో సెక్షన్ వర్తిస్తుందా అని ప్రశ్నించారు. 2024లో పాతపట్నం నియోజకవర్గంలో కొరసవాడ సమీపంలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ ఇది. ఆ రోడ్ యాక్సిడెంట్లో చిప్పల భోగయ్య అనే వ్యక్తి మరణించారు. వాళ్ళతో పాటు ఉన్న కొంతమంది గాయాలు పడడం జరిగింది. దీనికి కారణమైన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేష్ వాహనం నడుపుతున్నారని చెప్పి బాధిత కుటుంబాలు చెప్పడం జరిగింది. ఈ బాధిత కుటుంబం చెప్పడం జరిగింది. అది కూడా ఈ రోజు వరకు వాళ్ళకి ఆ ఆవేదన కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే కొడుకు ఈ వాహనం నడిపిన స్టోరీని మార్చి దాన్ని మళ్లించి తనకు ఉన్న డ్రైవర్ వల్లి రమేష్ అనే పేరుతో కేసుని మళ్లించడం జరిగింది.